ఐస్ క్రీమ్ ఇదంటే ఇష్టపడని వారంటూ ఎవరుండరు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ ఐస్ క్రీమ్ను చాలా ఇష్టంగా తింటారు. పైగా ఇందులో తమకు నచ్చిన ఫ్లేవర్స్ ఎంచుకొని మరీ ఇష్టంగా ఆరగిస్తారు. అన్ని కాలాల్లోనూ ఐస్ క్రీమ్లు లభిస్తున్నాయి. కాగా కల్తీ బెడద ఐస్ క్రీమ్ లవర్స్ను కలవరపెడుతోంది. ఎందుకంటే ఇటీవల కాలంలో ఈ ఐస్ క్రీమ్లను కూడా కొంతమంది ముఠా విడిచిపెట్టడం లేదు. డబ్బు సంపాదనే లక్ష్యంగా ఎంతటి ఘోరానికైనా తెగబడుతున్నారు. చిన్నపిల్లలు తింటారనే సోయి లేకుండా ఐస్ క్రీమ్ తయారీలో కల్తీకి పాల్పడుతున్నారు. ఐస్ క్రీమ్స్ తయారీలో ఏమాత్రం నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం, కాలం చెల్లిన ప్రొడక్ట్స్తో తయారు చేయడం వంటివి చేస్తున్నారు ఈ ముఠా సభ్యులు. ఇటీవల ఐస్ క్రీంలో చేతివేలు జెర్రీ వచ్చిన ఘటనలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనలు మరవక ముందే తాజాగా ఐస్ క్రీంలో విస్కీ కలిపి విక్రయిస్తున్న దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో ఐస్ క్రీమ్ ప్రియులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ ఘటన మరెక్కడో కాదు, హైదరాబాద్లోనే జరిగింది. హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్లో గల 1 and 5 ఐస్ క్రీమ్ పార్లర్లకు ఉన్న డిమాండ్ గురించి అందరికీ తెలిసింది. ఈ ఐస్ క్రీమ్ పార్లర్లకు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు వస్తుంటారు. కస్టమర్ల తాకిడి ఎక్కువగానే ఉంటుంది. ఈ పార్లర్లో ఐస్ క్రీమ్ ధరలు ఎక్కువగా ఉన్నా సరే కొనేందుకు ఏమాత్రం వెనకాడరు. టేస్ట్ బాగుండడంతో ఫుల్ గిరాకీ ఉంటుంది. ఇదిలా ఉంటే ఈ పార్లర్లో ఐస్ క్రీమ్లు విస్కీని ఉపయోగించి తయారు చేస్తున్నారని, అందుకే చాలామంది ఈ పార్లర్ ఐస్ క్రీమ్లకు ఎగబడుతున్నారని ఎక్సైజ్ అధికారులకు సమాచారం అందింది. వెంటనే ఎక్సైజ్ అధికారులు జూబ్లీహిల్స్లో ఉన్న 1 and 5 ఐస్ క్రీమ్ పార్లర్లో తనిఖీలు నిర్వహించారు. దీంతో ఆ పార్లర్లో నమ్మలేని నిజాలు వెలుగులోకి వచ్చాయి. నిజంగానే ఆ పార్లర్లోని ఐస్ క్రీమ్లలో పేపర్ విస్కీ కలిపి విక్రయిస్తున్నారన్న విషయం బయటపడింది. సుమారు 60 గ్రాముల ఐస్ క్రీంలో 100 మిల్లీలీటర్ల విస్కీ కలుపుతున్నారు. దీనిని మరింత క్యాష్ చేసుకునేందుకు ఫేస్బుక్లో ఓ యాడ్ను ప్రకటించి మరీ అమ్మకాలు చేపడుతున్నారు. అందుకే ఈ ఐస్ క్రీమ్ విస్కీ కోసం పిల్లలు, యువత ఎగబడుతున్నారు. విస్కీ యూజ్ చేస్తూ ఐస్ క్రీమ్ తయారు చేస్తున్నారని బయటపడడంతో 1 and 5 ఐస్ క్రీమ్ పార్లర్ యజమానులు దయాకర్ రెడ్డి, శోభన్లను జూబ్లీహిల్స్లో ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే ఆ పార్లర్లో ఉన్న 11.5 కేజీల విస్కీ ఐస్ క్రీమ్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరి ఐస్ క్రీమ్లో విస్కీని కలిపి విక్రయిస్తున్న ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.